హాయ్ వ్యూవర్స్, మనం చూసే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. తెలంగాణ గవర్నమెంట్ తేనె చినుకులు అనేటువంటి పుస్తకంలోనిది. ఇక్కడ బొమ్మను చూడండి. ఇది వచ్చేసి ఒక గ్రంథాలయం లాగా ఉన్నది. ఈ యొక్క గ్రంథాలయంలో పుస్తకాలు చదువుతూ ఉన్నారు అందరూ వచ్చేసి. ఇక్కడ ప్రశ్నలకు జవాబులు అనేటువంటిది మనము తెలుసుకుందాము. బొమ్మలో ఎవరెవరు ఉన్నారు, వారు ఏమేం చేస్తున్నారు. ఇది గ్రంథాలయము. పుస్తకాలను చదువుతూ కనిపిస్తూ ఉన్నారు. పెద్దలు, స్త్రీలు, పురుషులు, తర్వాత విద్యార్థులు పుస్తకాలను చదువుతూ కనిపిస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా అలాంటి స్థలానికి వెళ్ళారా, దాన్ని వివరించండి. సో నేను ఇలాంటి స్థలానికి వెళ్ళాను. దీనిని గ్రంథాలయము అంటారు. పాటలు, గేయాలతో పాటు ఇంకా ఏమి నేర్చుకోవచ్చు. పాటలు, గేయాలతో పాటు మనము నీతిని బోధించేటువంటి అనేక కవులు, తర్వాత వచ్చేసి నాయకుల యొక్క, రాజులు, చక్రవర్తుల యొక్క కథలను చూసి కూడా ఎన్నో నీతిని నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, క్రింది పద్య పాదాలను సరిచేసి రాయండి. ధారాళంగా చదవడము, అర్థం చేసుకోవడము. ఇక్కడ వచ్చేసి కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ, సజ్జనుండు బల్కు చల్లగాను, అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను అని ఇచ్చారు. దాన్ని సరిచేసి రాయాలి. మొట్టమొదటిది వచ్చేసి అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను, రెండవది వచ్చేసి సజ్జనుండు బల్కు చల్లగాను, మూడవది వచ్చేసి కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, నాలుగవ లైన్ వచ్చేసి విశ్వదాభిరామ వినురవేమ. నేను వచ్చేసి నెంబర్లు వేశాను, మీరు వచ్చేసి రాయండి అలాగే. సో పక్కన రాయండి. క్రింది పద్యాన్ని పూర్తి చేయండి. ఇక్కడ చూడండి, పద్యాన్ని పూర్తి చేయండి. ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు వత్తురది ఎట్లనన్న దెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. ఈ క్రింది వాక్యాల ఆధారంగా వాటికి చెందినటువంటి పద్యపాదాలను రాయండి. చెరువు నీటితో నిండినప్పుడు కప్పలు వచ్చి చేరుతాయి. ఇక్కడ దీనికి వచ్చేసి దెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా. తర్వాత ప్రతి మనిషిలోనూ తప్పులు ఉంటాయి. తప్పులెన్నో వారు తమ తప్పులు ఎరుగరు. ప్రతిరోజు మంచి కథలను వినాలి. వినగోరుము సత్కథలను. అబద్ధాలు చెప్పకూడదు. కళ్ళలగు మాటలు ఆడకు. క్రింది గేము చదవండి. ఇచ్చినటువంటి పదాలకు జతపరచండి. ఇక్కడ మనము ఆటలు ముద్దు, పాటలు వద్దు. ఇక్కడ ఇచ్చినటువంటి గేము చదవండి. ఇచ్చినటువంటి పదాలను జతపరిచి రాయండి. ఇక్కడ వచ్చేసి మనకు ఇచ్చినటువంటి వాటిని వచ్చేసి ఈ యొక్క జతపరిచి రాద్దాము. ఆటలు ముద్దు, పాటలు ముద్దు, వేషము ముద్దు, భాషలు ముద్దు, చదువులు ముద్దు, సౌఖ్యము ముద్దు, ఆలన ముద్దు, పాలన ముద్దు, ఆలన ముద్దు, పాలన ముద్దు, పాడి ముద్దు, పంటలు ముద్దు, పాప ముద్దు, పలుకులు ముద్దు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆటలు పాటలు, చదువులు, సౌఖ్యము, పాడి పంటలు, పాప పలుకులు, వేషము భాషలు, ఆలన పాలన. ఇక్కడ సొంతంగా రాయడము. క్రింది ప్రశ్నలకు జవాబులను రాయండి. ఇతరుల తప్పులను ఎందుకు ఎత్తి చూపకూడదు. ప్రపంచంలో తప్పు చేయనటువంటి మనిషి ఎవరు ఉండరనమాట. సో ఎదుటివారి తప్పులను లెక్కించే వారే ఎక్కువ. ఎవరి తప్పులను వారు గుర్తించరు. తప్పు లెక్క పెట్టడము చాలా సులభమైన పని. ఎవరి తప్పు వారు తెలుసుకోవడం అనేటువంటిది ముఖ్యము. మంచి కథలను ఎందుకు వినాలి. నీకు పనులతో తీరిక లేకపోవచ్చు. అయినప్పటికీ విద్యను పెంచుకోవాలనేటువంటి బుద్ధితో ప్రతిరోజు మంచి కథలను వినాలి. కథలు నీకు కావలసినంత జ్ఞానాన్ని ఇస్తాయి. జ్ఞానం పొందినటువంటి నిన్ను చూసి పెద్దలు సంతోషంతో మెచ్చుకుంటారు. మంచిగా మాట్లాడడం అంటే ఏమిటి? ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకు. అందరి మనసులు సంతోషించేటట్లు మాట్లాడు. అప్పుడు నీకు సులభంగా కీర్తి అనేటువంటిది లభిస్తుంది. ఇక్కడ పదజాలం చూడండి. క్రింది పదాలను చదవండి. వాటి వ్యతిరేక పదాలను రాయండి. తప్పు, ఒప్పు, మంచి, చెడు, అబద్ధము, నిజము, కీర్తి, అపకీర్తి, సంతోషము, దుఃఖం. తర్వాత ఇక్కడ ఇచ్చిన ఆధారాల సహాయంతో గదులను నింపండి. వచ్చిన పదాన్ని చదవండి. సంపదకు మరో పేరు వచ్చేసి ధనము. సంపదకు మరో పేరు ధనము. అడవిని ఇలా కూడా అంటారు, వనము. ప్రజల్ని జనము అంటారు. ఎంతో గొప్ప అనేటువంటిది ఘనము. మంచికి ఉండాల్సినటువంటి లక్షణాలు మంచితనము. తర్వాత భాషను గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ క్రింది వాక్యాలు చదవండి. క్రియాపదాల క్రింద గీత గీయండి. రాణి అన్నం తింటున్నది. లాస్య బొమ్మ గీసింది. జానకి రేపు బడికి వస్తుంది. ఇక్కడ గీసింది, తింటున్నది, వస్తుంది, ఈ క్రియాపదాలు మధ్య తేడాను గమనించారా? గీసింది ఈ పదము జరిగిపోయినటువంటి పని గురించి తెలుపుతుంది కాబట్టి ఇట్లా జరిగిపోయినటువంటి పని గురించి తెలిపేదాన్ని క్రియాపదాలు ఉన్నటువంటి వాక్యాలను ఏమంటారు? భూతకాలపు వాక్యాలు అని అంటారు. తింటున్నది ఈ పదము జరుగుతున్నటువంటి పనిని గురించి తెలుపుతూ ఉంది కాబట్టి ఇట్లా జరుగుతున్నటువంటి పని గురించి తెలిపేటువంటి వాక్యాలను ఏమంటారు? వర్తమాన కాలము, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలం గురించి చెప్పేది. తర్వాత వస్తుంది అంటే ఈ పదం జరగబోయేటువంటి పని గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది వచ్చేసి
క్రియాపదం కాబట్టి ఈ వాక్యాలని భవిష్యత్ కాలము వాక్యాలు అని అంటాము. ఇక్కడ క్రింది వాక్యాలను చదవండి. వాక్యాలు ఏ కాలంలో ఉన్నాయో చూడండి. ఇక్కడ థామస్ ఐస్ క్రీమ్ తిన్నాడు భూతకాలంలో. సుల్తానా సేమియా చేస్తున్నది వర్తమాన కాలంలో ఉన్నది. సాహితీ సాయంత్రము ఇంటికి వస్తుంది భవిష్యత్ కాలంలో ఉన్నది. ఇక్కడ మనకు మంచి మాట చెప్తున్నారు. సమస్త శక్తి మీలోనే ఉంది, మీరు ఏదైనా చేయగలరు, అన్నింటినీ సాధించగలరు, వివేకానంద గారు చెప్పింది. కాబట్టి మనకు ప్రతి ఒక్కరికి ఈ శక్తి అనేటువంటిది అందరికీ ఉంటుంది. మనము దేన్నైనా సరే సాధించవచ్చు అనేటువంటిది మనము మనసులో వచ్చేసి ఒక పట్టుదల అనేటువంటిది మనకు ఉండాలి ప్రతి ఒక్కరికి.